హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్. ఇవాల్టి మన వీడియోలో ఎగ్ బిర్యానీని ఎప్పుడు ఒకేలా కాకుండా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా బిర్యానీ గట్లా ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టామంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారంటే చేసుకోవడం చాలా ఈజీ, అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ముందుగా ఒక స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నాను. ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసానండి. మీరు కావాలంటే అచ్చము నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదా ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. వేసుకున్న తర్వాత అది హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా పొడుగా తరిగి పెట్టుకొని వీటిని బ్రౌన్ కలర్ వచ్చే విధంగా దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ని దోరగా వేయించుకోవాలండి. వేగిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. దీన్ని పక్కకు పెట్టుకొని అదే ఆయిల్లోకి 5 గుడ్లను ఉడికించి వేసాను. అందులోకి కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం పొడిని కూడా వేయాలి. వేసి ఈ ఎగ్స్ని ఉప్పు కారం అంతా కూడా ఆయిల్లో పట్టే విధంగా వీటిని ఫ్రై చేసుకోవాలండి. కాసేపు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్స్ని తీసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లోకి ఈ మసాలా దినుసులు ఉంటాయి కదండి, ఈ మసాలా దినుసులన్నిటిని కూడా అదే ఆయిల్లోకి వేయాలి. వేసిన తర్వాత ఇవి కాస్త దూరగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలి. ఆనియన్స్ ముక్కలు వేసుకొని వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలండి. కాస్త దూరగా వేగిన తర్వాత ఇందులోకి టమాటా ముక్కల్ని సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. నేను 2 మీడియం సైజ్ టమాటాలను తీసుకొని సన్నగా తరిగి పెట్టుకొని వేసుకున్నాను. ఈ టమాటాలని వేసుకొని మరి కాసేపు దూరగా వేయించుకోవాలండి. ఇవి కాస్త దగ్గరికి పడాలన్నమాట. మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నామంటే ఈ విధంగా దగ్గర పడిపోతుంది. అప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం పొడిని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు అండి, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కూడా బాగా కలుపుకొని దీంట్లోకి 4-5 పచ్చిమిర్చిని ఈ విధంగా పొడవుగా సన్నగా తరుముకొని వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు పెరుగును వేసుకోవాలి. పెరుగును వేసుకొని మరొకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా ఉప్పు కారం అంతా పెరుగుకు పట్టే విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా దీన్ని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసి ఒకసారి అంతా కూడా కలుపుకొని దీన్ని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఈ విధంగా కొద్దిగా 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇది 2 నిమిషాల తర్వాత ఉడికిన తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, ఆ ఎగ్స్ను ఇందులోకి వేసుకోవాలండి. వేసుకొని ఇందులోకి మరి కాసేపు ఉడికించుకోవాలి. అంటే ఆ మసాలా అంతా కూడా ఉప్పు కారం అంతా కూడా ఎగ్స్కు పట్టే విధంగా ఒక 2 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుందండి. మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇది అనేది ఈ విధంగా ఉడికించుకుంటున్నప్పుడు ఆ గ్రేవీ అంతా కూడా కాస్త దగ్గరికి పడిపోతుంది. ఈ విధంగా దగ్గరికి పడిన తర్వాత వీటిపైకి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ కొద్దిగా వేసి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని, ఇక్కడ బాస్మతి రైస్ అండి ముందుగానే ఉడికించి ఈ విధంగా చల్లార్చి పెట్టుకున్నానండి. మీరు నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా ఉడికించి పెట్టుకున్న రైస్ని ఈ విధంగా ఎగ్స్ పైకి ఈ విధంగా అంతా వేసుకోవాలండి. రైస్ని వేసుకున్న తర్వాత పైన ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని తర్వాత దానిపైన నెయ్యిని అనేది వేసుకోవాలండి. ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. తర్వాత దీనిపైకి సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఈ విధంగా పుదీనా కొత్తిమీరను వేసుకొని దీనిపైకి కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకోవాలండి.
ఒక అర చెక్క వరకు నిమ్మరసాన్ని పిండుకుంటున్నాను. ఈ విధంగా అంతా సెట్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని సిమ్లో ఒక 5 నిమిషాల పాటన దమ్కు చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా ఒక 4 to 5 మినిట్స్ పాటు ఈ విధంగా దమ్ము చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తీసేస్తే ఎగ్ బిర్యానీ అనేది సింపుల్గా ఈ విధంగా రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఎగ్ బిర్యానీ. పిల్లలు అడిగినప్పుడు ఈ విధంగా అప్పటికప్పుడు ఈ విధంగా టేస్టీగా ఎగ్ బిర్యానీని చేసి ఇంట్లో వాళ్ళకు పెట్టండి. చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే. చూడండి మనము చికెన్ బిర్యానీ కంటే చాలా బాగుంటుందండి ఎగ్ బిర్యానీ ఇలా చేసి పెట్టారంటే. అప్పటికప్పుడు ఈ విధంగా ఎంత శ్రమ లేకుండా ఈజీగా టేస్టీగా ఎగ్ బిర్యానీని ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. చాలా ఎంజాయ్ చేస్తారు. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.